కొన్ని సున్నితమైన అంశాలు ఎవడో ఒకటి బిగిన్ చేస్తాడు, అది చచ్చినట్టు అందరూ కొనసాగిస్తుంటారు, లేదా అంతకంటే ఎక్కువ కొనసాగిస్తుంటారు. ఇక పైన ప్రభుత్వ కాంట్రాక్టులలో రిజర్వేషన్స్ అన్నటువంటి కాన్సెప్ట్ కర్ణాటకలో చెప్తూ వచ్చారు, ఇప్పుడు బిగిన్ చేశారు. ఎవరికి? ముస్లింలకి 4% రిజర్వేషన్స్, కాంట్రాక్టులలో ముస్లింలకి రిజర్వేషన్. ఇది బిగిన్ చేశారు కాబట్టి INDIA కూటమి భాగస్వామ్య పక్షాలన్నీ రేపు పొద్దున ఇదే కార్యక్రమం పెడుతుంటే, రన్నింగ్లోకి తీసుకొస్తుంటే అప్పుడు పరిస్థితి ఏంటి అన్నటువంటిది చూడాల్సి ఉంది. రిజర్వేషన్స్ కొత్త పొంతలు తొక్కడం అంటే ఏదైతే మైనారిటీ రిజర్వేషన్ అంటే ముస్లింలది రిజర్వేషన్ మతపరంగా చేయకూడదు అన్నటువంటి రూల్ ఉంటే వీళ్ళు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు అనమాట. డైరెక్ట్గా ముస్లిం అని అనకుండా కులాల పేరుతో చేసుకొచ్చారు. ఇప్పుడు డైరెక్ట్గా ముస్లింలకు రిజర్వేషన్ అనే కాన్సెప్టే తీసుకొస్తున్నారు. తర్వాత రేపు కోర్టు కొట్టేసింది అనుకోండి, మేము మీకోసం ఇద్దామనుకుంటే కోర్టు ఆపింది, అయినా సరే కోర్టు ఎవడు ఆపడానికి మేము చేయాల్సింది చేస్తామని చెప్పి మైనారిటీ బుజ్జిగింపు చర్యల్లో ఈ సరికొత్తదైనటువంటి తంతు నడుపుతున్నారు.